హాయ్! అందరికీ ధన్యవాదాలు. సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అయ్యా సీఎం గారు, పెంచిన ధరలు పెట్రోల్, గ్యాస్, పప్పులు, ఉప్పులు ధరలు పెంచిన ధరలు తగ్గించాలని మన తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. మీరు తగ్గిస్తారని అనుకుంటున్నారు. మా తెలంగాణ ప్రజలు పెట్రోల్కి 10 రూపాయలు పెంచితే ఎంతో ఆందోళన చేస్తారు. అదే నువ్వులు 90 రూపాయల కేజీ ఉంటే 110 రూపాయలు చేస్తే ఏ సప్పుడు ఉండదు. అదే ఆవాలు 100 రూపాయల కేజీ ఉంటే 150 రూపాయల కేజీ చేస్తే ఏ సప్పుడు ఉండదు. కానీ పెట్రోల్ ధర 10 రూపాయలు చేస్తే ఆందోళన చేస్తారు. కూరగాయల ధరలు ఎక్కువ ఉంటే ఆందోళన చేస్తారు, లొల్లి చేస్తారు. ఇదేం ప్రజలండి? తినే ఆహార ధాన్యాలు మసాలాల రేట్లు పెంచేది ప్రజలకు తెలియటం లేదు. నువ్వులు మినిమం నాకు రేట్లు తెలియదు కానీ నువ్వులు 100 రూపాయలు కేజీ ఉంది. 120 రూపాయలు కేజీ అమ్ముతున్నారు. పావు కిలో 120 రూపాయలు అమ్ముతున్నారు. మరి ఆందోళన చేయరు? 10 రూపాయలు పెట్రోల్ ధర వేస్తే ఆందోళన చేస్తారు. ఏం ప్రజలండి? నువ్వులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇన్ని ఉన్నాయి. 100 రకాల కూరలు వేసుకొని పప్పులు వేసుకునేవి 100 రకాల లవంగాలు, ఇలాచీలు, గసాలలు ఇన్ని రకాలు ఉన్నాయి. వీటిల్లో పావు కిలోకి 10 రూపాయలు పెంచినా 20 రూపాయలు పెంచినా ఎవ్వరు అడగరు. కానీ పెట్రోల్ ధరలు కనిపించేటివి మాత్రం పెద్ద పెద్దవి 5-10 వీటికి ఆందోళనలు రచ్చ ఊళ్ళో రచ్చ చేస్తారు. మీరు చిన్న స్థాయి 5-10 రూపాయల మనం కొనుక్కునే వస్తువులు అవిటల్లా కొన్ని లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వానికి బెనిఫిట్ ఉంది. పెట్రోల్ ఈ చికెన్ పెంచండి, 1000 రూపాయల కిలో చికెన్ పెంచండి, మటన్ 2000 కిలో పెంచండి. కానీ పప్పుల ధరలు దించండి, కూరగాయల ధరలు దించండి, తినే పళ్ళ ధరలు దించండి. సార్ దించండి. పేద ప్రజలు ఇల్లు లేదు, వాకిల్ లేదు. పేదవాళ్ళకు అందరికీ, నాకు కూడా లేదు, ఇల్లు వాకిల్ లేదు. మీరు చక్కెర ధర 1000 రూపాయలు పెంచండి, ఉప్పు 2000 పెంచండి. కానీ ఒక 2 రూములు మాత్రం నిరుపేదలు సర్వే చేసి మరీ జరిపి 2 రూములు ప్రజలకు ఇవ్వండి. డబుల్ బెడ్రూమ్ వద్దండి.